అండ్ ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ఇప్పుడు మేము ఎక్కువ గంటలు మేము పనిచేస్తున్నాం అది ఇదని చెప్తున్నారు, ముఖ్యమంత్రి కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక 6 మినిస్టర్లు చాలా కీలకమైన శాఖలు పెండింగ్లో ఉన్నాయి. ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, మున్సిపల్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ లేరు. సో వీటి వల్ల ముఖ్యమంత్రి మీద భారం పడి కొన్ని అంశాలు పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉండదా? ఇప్పుడు రివ్యూ విద్యాశాఖ మీద జరగాల, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోతే ముఖ్యమంత్రి ఎన్ని అంశాల మీద రివ్యూ చేయగలుగుతారు? తప్పకుండా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు అది ఎందుకు ఆపుతున్నారంటే వాళ్ళు గొడవలు అయితే కాంగ్రెస్ లీడర్లు వాళ్ళు వీళ్ళ సార్ట్అవుట్ దానికోసం ప్రజల్ని ఇంటర్నల్ అఫైర్స్ పార్టీ అఫైర్స్ క్విక్గా సార్ట్అవుట్ ఎప్పుడైనా సార్ట్అవుట్ చేయాలి, ఏ రోజైనా సార్ట్అవుట్ చేయాల్సింది కాదు. ఏదో క్విక్గా చేసుకోగలిగితే అడ్మినిస్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సింపుల్ లాజిక్, అది దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది. సీఎం కెనాట్ డూ సో మెనీ పోర్ట్ఫోలియోస్ అది. సో ఇంతకుముందు మన అప్పుడు కూడా ఆ దుర్మార్గుడు 3 నెలలు క్యాబినెట్ పెట్టకుండా ఒక మహిళను కూడా క్యాబినెట్లో పెట్టకుండా చేసిన దుర్మార్గాలన్నీ మనకు మన మైండ్లో వెళ్తున్నాయి కదా. సో వీరు కూడా అంటే మేబీ ఐ థింక్ ఈ వారం ఇస్తారంటున్నారు, బట్ అయినా అది కూడా అంత లేట్ కావాల్సిన అవసరం లేదు. ఇవన్నీ టకటక్ అయిపోయి అడ్మినిస్ట్రేషన్ ఆగకూడదు, వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి గంటకి మీరు కొన్ని లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్లో. సో అందరిని పరిగెత్తించాలి. సో ఒక ప్రభుత్వము అంటే ఒక నీతివంతమైన ప్రభుత్వము, ఒక ఎఫిషియెంట్ ప్రభుత్వము, ఒక పనిచేసే ప్రభుత్వము, ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వము అనేది క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో మీరు చాలా అంశాల మీద మాట్లాడారు కదా, అంటే ఈ పరిపాలన మారాలి, కేసీఆర్ పోవాలి అన్న దాంట్లో చాలా అంశాలని సామాజిక పరంగా, అధికారుల విషయంలో అండ్ అడ్మినిస్ట్రేషన్ పరంగా, ఇవన్నీ ఎకనామిక్స్, వీటన్నింటి విషయాల్లో మీరు క్రోడీకరించి ఒక 6 పుస్తకాలు కూడా మీరు తీసుకొచ్చి విద్య, వైద్యము, ఉపాధి, ఇట్లా రకరకాల కులగణన ఇట్లాంటి వాటిలో ఓవరాల్గా ఈ అన్ని అంశాల్లో రేవంత్ ఈ 7 నెలల పరిపాలనని మీరు ఎట్లా చూస్తారు, అంటే ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే టు బి ఫ్రాంక్, మేము రాసిన మేనిఫెస్టో కంటే కూడా వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోనే మోర్ ఇంపార్టెంట్ ప్రజలకి. వాళ్ళు ప్రామిస్ చేస్తే అధికారంలోకి వచ్చారు. సో అది నేను అనేది అందుకే అంటారు, వాళ్ళు చెప్పి మేము చెప్పలేదు కదా అని అంటారు. సో వాళ్ళ మేనిఫెస్టోని మన పరిగణలోకి తీసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్, అదే ఇంపార్టెంట్. అంటే నా వైపు, మా ఎస్డిఎఫ్ వైపు నుంచి మేము విద్య మీద స్ట్రాంగ్ ఉన్నాము. సో ఆ విద్యకు సంబంధించి చక్కగా విద్య మీద రాసాము, వ్యవసాయం మీద రాసాము, వైద్యం మీద రాసాము, ఉపాధి కల్పన మీద రాసాము, తర్వాత అవినీతికి ఎట్లా కంటైన్ చేయాలి, తగ్గించాలనే దాన్ని రాసాము, క్యాస్ట్ సెన్సస్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలని రాసాము. ఈ 6 మంచి అంశాల మీద రాసాము. మేము అందరం కూర్చొని, ప్రొఫెసర్లు అందరం కూర్చొని రాసాము. గవర్నమెంట్కి అది ఉంటే అవన్నీ ముందు పెట్టుకొని కూడా చేయొచ్చు. సో బట్ అది ఇంకొక ప్యారలల్గా వాళ్ళ యొక్క మేనిఫెస్టో ఉంది కదా. సో దాంట్లో అంశాలు ఇంపార్టెంట్. ఓవరాల్ ఎట్లా అనిపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా, మీరు ఎట్లా దీన్ని అంటే ఇక చివరికి ఒక పాయింట్ చెప్పాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ మీద ఒక ముద్ర ఏంటంటే, కొంతమంది పాత అధికారులు, బీఆర్ఎస్లో పండిపోయిన అధికారులు, బీఆర్ఎస్ మీద భుజము ఉండి పరిపాలన నడిపించినటువంటి అధికారులు, నవీన్ మిట్టల్ లాంటి వాళ్ళు అయితేనేమి, వాళ్ళు తర్వాత కొంతమంది అధికారులకి అప్పుడు టోటల్గా బీఆర్ఎస్లో ఇంటర్లో పనిచేసిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టడాలు, తర్వాత అంటే నవీన్ మిట్టల్ ధరణి అనేది ఎంత ప్రాబ్లమ్స్, అవి ధరణి మీద కూడా మూవ్ కావటం లేదు గవర్నమెంట్. సో దానికి ఉన్నటువంటి మూలకారకుడు మళ్ళీ నవీన్ మిట్టల్ అక్కడే పెట్టడము, కొన్ని డౌట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ బయట ఉన్న వాళ్ళకి. సో చాలామంది అంటే అది ఆ ముద్ర అనేది పోవడం లేదు, పోవాలి కదా. ఇప్పుడు పక్క రాష్ట్రంలో అసలు ముఖ్యమంత్రి రాకముందే కొన్ని పనులు అయిపోయినాయి. అవును, అంటే అది ఇక్కడ జనాలు కూడా కంపేర్ చేసుకుంటారు కదా. ఎందుకు నవీన్ మిట్టల్ ఎందుకు చూసుకుంటున్నారు అనేది చాలా మందికి అర్థం కాదు. దానికి ఆన్సరే లేదు. అదే దానికి ఆన్సర్ కాదు, ఇంకా వేరే రకంగా పోతుంది. అది వేరే రకమైన ఆలోచన రూపంలో పోతుంది. అది ఇవన్నీ గవర్నమెంట్ దిద్దుకోవాల్సిన అవసరం ఉంది.